రామాయణం అరణ్యకాండ పార్ట్ 1. అత్రి అనసూయ మహర్షుల ఆశీర్వాదాలు పొంది సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. దట్టమైన దండారణ్యం ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉంది. వాళ్ళు విరాధుడు అనే భయంకరమైన రాక్షసుని చూశారు. నిజానికి అతడొక గంధర్వుడు. కుబేరుడి శాపం వల్ల ఇలా మారాడు. ఆ రాక్షసుడు మునుల మాంసం తినే నరమాంస భక్షకుడు. చిన్న పర్వతంలాగా ఉన్నాడు. వాడు సీతను తీసుకెళ్లాలని చూడగా రామలక్ష్మణులు వాడి భుజాలను నరికేసి ఒక పెద్ద గోతి తీసి వాణ్ణి పాతిపెట్టారు. అప్పటికే వాడికి శాప విమోచనం అయ్యి రాముడికి నమస్కరించి శరభంగుడి ఆశ్రమానికి వెళ్ళండి, అన్నీ శుభాలే జరుగుతాయి అని చెప్పాడు. సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి శరభంగ మహర్షి ఆశ్రమానికి, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, ఇంకా అనేక మంది మునులని కలుస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ అరణ్యంలో ముందుకెళ్లారు. కలిసిన మునులందరూ రాక్షసుల వల్ల కలిగే బాధల గురించి రామునికి చెప్పుకున్నారు. వాళ్ళందరినీ రక్షిస్తానని రాముడు అభయమిచ్చాడు. తర్వాత సీతారామ లక్ష్మణులు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి అగస్త్యుడి ఆశీర్వాదాలు పొందారు. అగస్త్యుడు రాముడికి ఎన్నో దివ్య అస్త్రాలు ప్రసాదించాడు. అక్కడి నుండి సీతారామ లక్ష్మణులు గోదావరి తటాన పంచవటి దిశగా ప్రయాణించారు. దారిలో వాళ్ళకి భారీ శరీరమున్న గ్రద్దరాజు కనిపించాడు. మొదట రాక్షసుడని భయపడ్డారు. తర్వాత అతని పేరు జటాయువు అని, దశరథునికి మిత్రుడని తెలిసాక రామలక్ష్మణులు జటాయువుని పూజించారు. తర్వాత జరిగిందంతా తెలుసుకొని జటాయువు, నేను సీతమ్మకి ఈ అరణ్యంలో కాపలా ఉంటాను అని అన్నాడు. వాళ్ళు దానికి ఎంతో సంతోషించి అక్కడి నుండి బయలుదేరి పంచవటికి చేరుకున్నారు. పంచవటిలో లక్ష్మణుడు ఒక అందమైన పర్ణశాల నియమించాడు. సీతారామ లక్ష్మణులు అక్కడ చాలా కాలం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ఆ దండకారణ్యంలో రావణుని చెల్లెలైన శూర్పణఖ అనే రాక్షసి స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. ఆమె కామరూపి. ఒకసారి పర్ణశాల దగ్గర రాముణ్ణి చూసి మోహించి తనను పెళ్లాడమని అడిగింది. నాకు వివాహం అయిపోయింది, నాకు నా భార్య సీత అంటే ప్రాణమని రాముడు చెప్పగా శూర్పణఖ కోపంతో, సీత వికృతంగా ఉంది, దీన్ని చూసుకొని నన్ను నిరాకరిస్తున్నావు కదా, ఇప్పుడే ఈ సీతను మింగేస్తాను అంటూ సీత మీద పడబోయింది. దాంతో రాముని అనుమతి తీసుకొని లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసేశాడు. శూర్పణఖ అక్కడి నుండి వెళ్ళి తన సోదరుడైన కరుడితో తన బాధంతా చెప్పి సీతారామ లక్ష్మణులను చంపేయి అని ప్రేరేపించింది. కరుడి సైన్యం యుద్ధానికి బయలుదేరింది. యుద్ధ సూచనలు గమనించిన రాముడు సీతని తీసుకెళ్లి ఒక గుహలో ఉండమని లక్ష్మణునికి ఆజ్ఞాపించాడు. తర్వాత యుద్ధానికి వచ్చిన కరుణ్ణి, వాడి సైన్యం 14,000 మంది రాక్షసులను, దూషణుడు త్రిశురుడు అనబడే రాక్షసులందరినీ రాముడు మట్టుబెట్టాడు. యుద్ధం తర్వాత ఆ రాక్షస సంహారానికి మునులందరూ ఎంతగానో సంతోషించారు. దేవతలు, గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు.